నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ మీరు మీ ఆహారంలో ఇంక్లూడ్ చేస్తే ఏమైనా లాభాలు ఉన్నాయా అనేది చూద్దాము. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నప్పుడు హై క్వాలిటీ ప్రోటీన్, కంప్లీట్ ప్రోటీన్ దొరుకుతుంది అనమాట. యానిమల్ ప్రోటీన్ లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల హార్మోన్ ప్రొడక్షన్, అండము కణాల డెవలప్మెంట్, తర్వాత ఎంబ్రియో అంటే పిండం మతకడానికి సపోర్ట్ అనేది బాగుంటుంది. దీనివల్ల అండాశయాల్లో ఫాలికల్ గ్రోత్, అండం గ్రోత్ బాగుంటుంది. కణాల ఉత్పత్తి కూడా బాగుంటుంది. ఉదాహరణకి చికెన్, చేపలు, గుడ్లు, మాంసం ఇవన్నీ కూడా చాలా మంచివి. నాన్ వెజిటేరియన్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఎస్పెషలీ ఫ్యాటీ ఫిష్ అంటే సాల్మన్, సార్డీన్స్, మ్యాకరెల్ అని అంటారు. ఈ ఫిష్ లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది బాగుంటుంది. గర్భసంచికి ఏంటి, టెస్టిస్ కి ఏంటి, ఇన్ఫ్లమేషన్, వాపు అనేది తక్కువ ఉంటుంది. అండం క్వాలిటీను, స్పర్మ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అంటే పిండం అతకడానికి, ఎర్లీ ప్రెగ్నెన్సీ సపోర్ట్ కి చాలా బాగుంటుంది.